వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి, అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనుసు రాశి వారికి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. తృతీయ ముందు శని వక్రీకరించడం, చతుర్థ మందు రాహు, షష్ఠ మందు గురు కుజులు, అలాగే రవి బుధ శుక్రుడు అష్టమ మందు మరియు నవమ స్థానం మందు కేతువు. ప్రధానంగా గమనించుకున్నట్లయితే గ్రహ సంచారమే మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. దైవానుగ్రహం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలు ఈ యొక్క ధనుసు రాశి వారికి తీరుతాయని చెప్పవచ్చు. అయితే మీ మీద మాత్రమే విశ్వాసం పెట్టుకొని మీరు తీసుకునే నిర్ణయాలే అమలు పరుచుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కనుక తీసుకున్నట్లయితే కొంతవరకు వ్యతిరేక ఫలితాలను పొందే అవకాశం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందు కనుక వెళ్ళగలిగినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జటిలమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గం అనగా కోర్టు సమస్యలు కావచ్చు, భూస్థల వివాదాలు కావచ్చు, ఇవన్నీ కూడాను కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అలాగే ప్రధానంగా ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలు దైవానుగ్రహం చేతనే మీకు తీరుతాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే 26వ తారీఖు నుంచి సప్తమ కుజ సంచార ప్రభావం ఈ కారణం చేత మీలో అతి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండడము, అలాగే పోరాటాలకి అనగా కయ్యానికి కాలు దువ్వేటువంటి పరిస్థితుల్లో మీకు రావడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, సంయమనం పాటించండి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. అయితే ఎవరిని నమ్మి మీ యొక్క ధనాన్ని అప్పుగా ఇవ్వడం కానీ, లేకపోతే జామీన్గా అనగా గ్యారంటీదారుగా ఉండడం కానీ చేయకుండా ఉండండి. చాలా సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి పెట్టుబడుల విస్తరణ అనేటువంటిది చేయకుండా ఉండడమే మంచిది. వ్యాపార విస్తరణకి నూతనంగా పెట్టుబడులు పెట్టకపోవడమే ఈ యొక్క సమయంలో మంచిదని గమనించుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్నటువంటి విధంగా ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే నూతన ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలకు సంబంధించినటువంటి చర్చలు సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏతావాత గ్రహ సంచారం బాగున్నా దైవానుగ్రహం లేని కారణం చేత కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ స్వయం కృషితో ఆ సమస్యల్ని మీరు అధిగమిస్తారని చెప్పవచ్చు. అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడా సమస్యలు అనేటువంటివి ప్రధానంగా 75% సమస్యలు ధనముతోనే వస్తాయి. ఆ 75% సమస్యలు ధనముతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో మీకు ధన రాబడి అధికంగా ఉంటుంది, ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, మానసికమైనటువంటి ప్రశాంతత తగ్గి ఒత్తిడులు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి, ఎటువంటి సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 16, 17వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గానికి వెతుకుతారు. పరిష్కార మార్గం లభించడం ద్వారా మీ సమస్యలకి చెక్ పెట్టవచ్చు, లేదా ఆ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఎన్నాళ్ళ నుంచో చేయాల్సినటువంటి పనులని మీరు పూర్తి చేసుకోవడం, ఒక గొప్ప పని, ఒక మంచి పని పూర్తి చేశాననేటువంటి ఒక భావనే మీ యొక్క మనసులో ఉండడం, తద్వారా సంతృప్తికరమైనటువంటి జీవితం 16, 17 తారీఖుల్లో ఉంటుంది. బంధుమిత్రులతో విందుల వినోదాల్లో మీరు పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 18, 19వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క పనితీరు వల్ల మీకు కొంత బాధలు కలిగించే అవకాశము, అలాగే 26వ తారీఖు నుంచి మీ యొక్క వాక్కులో మార్పులు రావడం, తద్వారా కుటుంబ సభ్యులు మీ యొక్క బిహేవియర్ని కొంత తప్పుపట్టడం, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా 26వ తారీఖు నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. 21వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు కానీ, లేకపోతే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీకు అనుకున్నటువంటి కార్యక్రమాలను చక్కబెట్టుకుంటారు. రాని బాకీలు కొంత వసూలయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధన ప్రవాహం అనగా ధన రాబడి అధికంగా ఉంటుంది.
కాబట్టి అయితే నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి అనగా ధనముతో నూతనంగా కొనుగోలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక 22, 23, 24, 25 ఈ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహపరంగా ఖర్చులు, అలాగే వాహనపరంగా ఖర్చులు కానీ, అలాగే సంబంధించినటువంటి తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడాను ఈ 24, 25 తారీఖులో కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే చిన్నపాటి అనారోగ్యం నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మనస్సు వృధా కాలయాపన అనగా మనస్సు ఆందోళనగా ఉండడం, ఏ పని కూడాను నిర్ణయం తీసుకోలేకపోవడము, అలాగే వృధా కాలయాపన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 26, 27, 28, 29, 30 విశేషించి శోభాయమానంగా మీకు ఉండేటువంటి పరిస్థితులు అనగా 26వ తారీఖు నుంచి కుజుడు సప్తమ రాశి ప్రభావం సంచారం కారణం చేత మీ యొక్క ఆత్మవిశ్వాసం, దీనికి ఆత్మవిశ్వాసం గల కారణం ఏంటంటే మనం అందుకునే విజయాలే. కాబట్టి జాతకరీత్యా గోచారీత్యా చూసిన 26, 27, 28, 29, 30 ఈ 5 రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఏమవుతుంది, అలాగే సంచార ప్రభావం కూడా కుజుడు కూడా మీ యొక్క రాశిని వీక్షణ చేయడం, ఈ కారణం చేత మీలో తెలియని అతి ఆత్మవిశ్వాసంతో ఎదుటివారిని చులకనగా చూడడం, తద్వారా మీరు సమస్యలు. కాబట్టి ఆ యొక్క ఎదుటివారిని చులకనగా చూడడం అనే భావాన్ని తగ్గించుకొని అతి ఆత్మవిశ్వాసాన్ని పోకుండా ఉన్నట్లయితే మంచి రోజులు 26, 27, 28, 29, 30 తారీఖులో ధనుసు రాశి వారికి ఉంటాయని చెప్పవచ్చు. అలాగే 31వ తారీఖు రోజున అధికంగా ఖర్చులు ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 26, 27, 28, 29, 30 ఈ తారీఖుల్లో రాని బాకీలు వసూలు అవుతాయి. మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వారి వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే ధన రాబడి కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. 31వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి క్లుప్తంగా ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల పనులలో విజయాన్ని పొందుతాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 31వ తారీఖు రోజున శని త్రయోదశి, పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి శని త్రయోదశి. కాబట్టి అద్భుతమైనటువంటిది. ఈ శని త్రయోదశి రోజున వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు. అలాగే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాము అనంటే, ఏ రాశి వారైనా సమస్యలు ఎదుర్కొంటున్నామంటే అవి గత జన్మ కర్మదోష ప్రభావాలు. కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ హోమాలు కేవలం 1500 రూపాయలకి పర్ హెడ్కి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా మా ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తొందరగా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురువుగారు, ఇప్పుడు ధనుస్సు రాశి వారికి అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? ధనుస్సు రాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రతిరోజు దత్తస్తవము, అలాగే సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఇవి కనుక ప్రతిరోజు కనుక అలవాటు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క ధనుసు రాశి వారికి వచ్చేటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కానీ అవి చేసుకున్నందువల్ల మీ సమస్యలు తీరకపోతే అది మీ యొక్క జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పనులైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించినట్లయితే వారు సూచించేటువంటి సలహాలు, సూచనలు పాటించి ఇంకా మెరుగైన జీవితాన్ని పొందవచ్చని చెప్పవచ్చు. గురువుగారు, ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.